సో 2 days బ్యాక్ నేను చేసిన వీడియోకి చాలా కమెంట్స్ వచ్చినాయి. యాక్చువల్‌గా నా యూట్యూబ్ ఛానల్‌లో ఆ రేంజ్ కమెంట్స్ ఏ పర్టిక్యులర్ వీడియోకి రాలేదు. నాది ఆల్మోస్ట్ స్మాల్ యూట్యూబ్ ఛానల్. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ ఉంటదని చెప్పేసి. ఆ కమెంట్స్‌లో మెజారిటీ ఆఫ్ ద కమెంట్స్ మోస్ట్‌లీ పాజిటివ్‌గానే ఉన్నాయి. కానీ కొంతమందికి ఒక 10% ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ కొంచెం క్వెషన్స్ ఉన్నాయి ఆళ్ళకి. అంటే వాళ్ళు ఏదో నెగెటివ్ అని చెప్పట్లేదు కానీ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. కొన్ని క్వెషన్స్ రేజ్ చేశారు కమెంట్స్‌లో. సో, ఆ పర్టిక్యులర్ కమెంట్స్ గురించి అండ్ ఆ కమెంట్స్‌కి నా రెస్పాన్స్ క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్తా. కొంతమంది ఏం చెప్పారంటే, "నీకు 2018లో ఇల్లు కొన్నావు, 2024లో అమ్మినావు అంటే నీకు ఆహ్, చాలా హ్యూజ్ ప్రాఫిట్ వచ్చుండాలి. ఆర్ 100% ప్రాఫిట్ వచ్చుండాలి. 100% రైజ్ అయింది. డబుల్ అయినాయి" అని చెప్పి కొంతమంది అన్నారు. వాళ్ళకి డెఫినెట్‌గా చెప్తున్నా కదా! వాళ్ళకి డెఫినెట్‌గా యూఎస్‌లో ఇల్లు లేదు. లేదు కాబట్టి డబుల్ అయిందని చెప్తున్నారు. 2018 నుండి ఇప్పటి వరకి ఏ ఇల్లు, ఎక్కడ ఏ ఇల్లు ఇంక్లూడింగ్ ఫ్రిస్కోలో హాటెస్ట్ మార్కెట్ అయిన ఫ్రిస్కోలో కూడా 2018 నుండి ఇప్పటి వరకు డబుల్ రేట్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదు. ఇంకా 21 దగ్గర ఇంకా అసలు రేట్లు అంత రేజ్ అవ్వలేదు. 20, 21, 22 దగ్గర రేజ్ అవుతున్న టైం. ఓకే. ఎండ్ ఆఫ్ 2023 టైంకి పీక్లోకి వెళ్ళినట్టుంది నాకు తెలిసినంత వరకు. సో 2021, 2022లో ఆ 2024కి వచ్చేసరికి పడిపోయింది రేటు. సో డబుల్ అనే ఛాన్సే లేదు. మహా అంటే 30 నుండి 40% రైజ్ అయినాయి డెఫినెట్గా. ఒక 500K హౌస్ 700Kకి ఆర్ అట్లా రైజ్ అంటే 50% వేసుకో. 750 వేసుకున్నా 50% రైజ్ అయింది. అంటే 500K హౌస్ 750 రేంజ్కి అట్లయితే రైజ్ అయినాయి. ఓకే. కానీ 100% రైజ్ ఎప్పుడు అవ్వలేదు. అండ్ నేను అమ్మే టైంకి మళ్ళీ పడిపోయినాయి. 2024లో నేను లిస్ట్ చేస్తే 2025లో సేల్ చేసిన. అంటే అప్పటికి రేట్ ఇంకా మొత్తానికి పడిపోయినాయి. లాస్ట్ ఇయర్కి రేట్స్ అన్నీ పడిపోయినాయి. కొనేటోళ్ళు లేరు. సో 100% ఇంపాసిబుల్. జనాలు కమెంట్లలో పెడుతున్నారు, నీకు డబుల్ ప్రాఫిట్ వచ్చింది, అది ప్రాఫిట్ వచ్చింది, ఇది ప్రాఫిట్ వచ్చిందని. మీరు ఏదైనా ఇల్లు జిల్లోలో 28 నుండి ఇప్పటి వరకు డబుల్ అయిన ఇల్లుని, రేట్ డబుల్ అయిన ఇల్లుని ఒక్కదాన్ని చూపియండి. ఓకే. ఒకవేళ ఆ పర్టికులర్ లింక్ మీ దగ్గర ఉంటే జిల్లోది, ఓకే, కమెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది నువ్వు 2024లోనో ఎప్పుడు అమ్మితే ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఓకే. నేను 2024లో లిస్ట్ చేసిన, 2025లో సేల్ అయింది. అది 8 months ఆర్ 9 months అని దగ్గర అప్పుడు సేల్ అయింది. ఆ తర్వాత 2025లో 2026 స్టార్ట్ అయిన రోజులైంది, 4 రోజులైంది. అందుకు ఇది రిలవెంట్. ఈ టైంలో వీడియో ఎందుకు రిలవెంట్ అంటే, నా వీడియో నా ఛానల్కి రిలవెంట్ కాదు. ఓకే. నా 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 యూట్యూబ్ ఛానల్ అసలు మానిటైజ్ కూడా ఎప్పుడు చేయలేదు. సో నేను ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియోలు ఇవి. ఎందుకు రిలవెంట్ అనిపించిందంటే, ఈ టైంలో నేను ఆల్రెడీ టోటల్ ఇన్నేళ్ళు మెయింటైన్ చేసిన తర్వాత నాకేం బెనిఫిట్ అయింది, యూజ్ అయిందనే ఫీలింగ్ నాకు రాలేదు. అండ్ ఇప్పుడున్న నేను 2018లో కొన్న టైంలో అట్లీస్ట్ జాబ్ అన్సర్టనిటీ, H1B మీద నెగిటివిటీ ఇవేం లేవు. అండ్ డాలర్స్లో జాబ్ మార్కెట్ చాలా బెటర్గా ఉండే, క్రౌడ్ చాలా తక్కువ ఉండే. అప్పుడున్న సిచ్యువేషన్లో మనకు జాబ్ గురించి ఎట్లాంటి ఇష్యూ లేదని తెలుసు కాబట్టి కొన్నా. ఓకే. ఇప్పుడు కొనే వాళ్ళకి జాబ్ గ్యారంటీ లేవు. నిన్న యూపీఎస్ 30,000 జాబ్స్ కట్స్ అన్నది, అమెజాన్ 16,000 జాబ్స్ కట్ అన్నది. ఇట్లా ప్రతి ఒక్కరు జాబ్ కట్ చేస్తూ పోతున్నారు ఏఐ వల్ల. ఇవి ఇప్పుడున్న టైంలో కొనాలంటే కొంచెం ఆలోచించుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. మీరు కొనరా, మీరు కొన్న తర్వాత లాసులు తెచ్చుకుంటారా, నీకు లాస్ వస్తే నాకు పోయేది ఏం లేదు కదా, నేను కట్టాను కదా. నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ కోసము. అది ఇంకో క్వశ్చన్ ఐ థింక్ కుమార్ ఎక్స్క్లూజివ్ వన్ ఆఫ్ ద వీడియోలో నిన్ననో ఇప్పుడు మాట్లాడినప్పుడు విన్నా, పియర్ ప్రెషర్ వల్ల కొన్నారు అని చెప్పేసి. ఛాన్సే లేదు. ఎందుకంటే నాకు ఇల్లు ఉండాలనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఇల్లు కొన్నా. ఓకే. కాకపోతే ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదని కొన్న తర్వాత అర్థమైంది. అందుకు అది డౌన్గ్రేడ్ చేసి అది అమ్మేసి తక్కువ కాస్ట్ అండ్ కొత్త ఇంటికి ఇచ్చే యూజ్డ్ హౌస్కి తేడా ఏం లేదని తెలుసుకున్నా కాబట్టి యూజ్డ్ హౌస్కి వచ్చిన చీపెస్ట్గా. కానీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు కొన్నారు అనే పియర్ ప్రెషర్తో నేను కొనలేదు. ఎందుకంటే నేను ఇల్లు కొనే టైంకి 2018లో నాకు తెలిసిన సర్కిల్లో ఎవరికి ఇల్లు లేదు, ఎవడి ఇల్లు కొనలేదు. ఓకే. నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కరు కూడా ఇల్లు కొనలేదు. నేను కొన్న టైంలో నాకు కొనాలనిపించి, నాకు ఇల్లు ఉండాలి అనిపించి, నా ఇంట్రెస్ట్తో నేను కొన్నా. మేబీ అదర్ పీపుల్ ఆఫ్టర్ కోవిడ్ కొన్నారేమో పియర్ ప్రెషర్తో. బట్ నేను కొన్నప్పుడైతే నాకు ఒక ఇల్లు ఉండాలనే పర్సెప్షన్ తోటి కొన్నా. కానీ
వాళ్ళ ఇల్లు చెప్తే కొనే టైప్ కాదు. ఓకే. నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ వేరు. నేను జస్ట్ లైక్ దట్ కొననే అంత పరిస్థితులు మనకు లేవు. అండ్ ఆల్సో పియర్ ప్రెషర్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సర్కిల్‌లో ఇండియాలోనే జనాలకి ఇల్లు లేవు. ఓకే. అట్లాంటిది యూఎస్‌లో ఉంటేంది లేపోతేంది. సో, పియర్ ప్రెషర్‌తో నేను కొనలేదు. కొంతమంది అడిగిన క్వెషన్ ఏందంటే $4,000 పేమెంట్ ఎందుకొచ్చింది నీకు 500K హౌస్‌కి అని చెప్పేసి అడుగున్నారు. సో, 500K హౌస్ ఓకే. 10% డౌన్ పేమెంట్ $50,000 కట్టిన. ఓకే. అండ్ నేను కొన్న టైంలో 2018లో 4.25% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే. ఇంకా 2018 ఎండింగ్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా పెరిగింది ఇంట్రెస్ట్ రేటు. బట్ నేను తీసుకున్నప్పుడు 4.25 ఇంట్రెస్ట్ రేటు. ఓకే. అండ్ నా క్రెడిట్ స్కోరు కైండ్ ఆఫ్ 740 ఎంతో ఉంది. ఓకే. 500కి యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద హోమ్. 50,000 నేను కట్టిన డౌన్ పేమెంట్ 10% అండ్ 4.25 ఇంట్రెస్ట్ రేట్‌కి. ఓకే. $2,213 పర్ మంత్ అవుతుంది. ఓకే. ఇది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్. అండ్ హెచ్ఓఏ $121 పర్ మంత్. ఓకే. హెచ్ఓఏ. హోమ్ ఓనర్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ నుండి నేను అమ్మేసే టైం వరకు వేరీ అయ్యింది. ఓకే. స్టార్టింగ్ ఏమో $1,200 to $1,600 పర్ ఇయర్ ఉండేది. అంటే $100 to $150 పర్ మంత్ ఉండేది కౌంట్ చేసుకుంటే. బట్ ఎట్ ద ఎండ్ నేను అమ్మే టైంకి $6,800 ఎంతో అయింది నాకు గుర్తున్నంత వరకు. యావరేజ్ చేసుకుంటే దగ్గర ఒక $400-500 అనుకో పర్ మంత్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇన్సూరెన్స్ ఇంకా పెరుగుతా తప్ప తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంత ఇన్సూరెన్స్ ఎందుకు ఉంది? ఈ పర్టికులర్ టాపిక్ మీద జనాలకు క్వశ్చన్ రావచ్చు. మాకు 2,000 కడుతున్నాం, 1,000 కడుతున్నాం ఇన్సూరెన్స్, నువ్వు ఇంత ఎక్కువ కడుతున్నావు అనే క్వశ్చన్ రావచ్చు. నువ్వు కొత్త ఇల్లు కొన్నప్పుడు స్టార్టింగ్ ఇన్సూరెన్స్ ప్రైస్ నీకు చాలా లీస్ట్ ఇస్తాడు. ఎందుకంటే నీకు ఫస్ట్ ఇయర్లో అసలు ఏ ఇష్యూస్ రావు కాబట్టి స్లోగా పెరిగే కొద్దీ నీకు ఇన్సూరెన్స్ పెంచుతా పోతాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్సూరెన్స్ నీ ఇంటి మీద ఎన్నిసార్లు హెయిల్ పడ్డది, నువ్వు ఎన్నిసార్లు రూఫ్ రీప్లేస్ చేసినావు అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యింది. ఓకే. కాబట్టి ఇన్సూరెన్స్ పెరుగుతుంది. ఓకే. సో ఫర్ $6,800 పర్ యానం వేసుకుంటే టోటల్గా $550 or $560 పర్ మంత్ హోమ్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ కలిపితే నేను పక్కన నంబర్స్ పెట్టుకున్నా. మోర్ట్గేజ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి $2,213, హెచ్ఓఏ వచ్చేసి $121, ఇన్సూరెన్స్ వచ్చేసి $567 పర్ మంత్. ఇది టోటల్ $2,901 అయింది. $2,901. ఓకే. ఇప్పటితో అయిపోలేదు. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్. ఓకే. అందరికీ తెలుసు టెక్సాస్లో చాలా హై ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది. మా కౌంటీలో నా పాత ఇల్లుకి ఏదైతే ఉందో ఆ కౌంటీలో టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కలిపి 2.8% ప్రాపర్టీ ట్యాక్స్. చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు స్పెసిఫిక్ కౌంటీ స్పెసిఫిక్ థింగే కనిపిస్తుంది. లైక్ కైండ్ ఆఫ్ 1.8 నుండి 2.2 వరకే కనిపిస్తుంది. ఓకే. అది ఇల్లు కొన్న తర్వాత మీకు ఆ కౌంటీ, ఆ లొకేషను, ఆ ఫైర్ పక్కనున్న ఫైర్ స్టేషన్, ఇట్లా రకరకాల థింగ్స్ అన్నీ యాడ్ అయ్యి టోటల్గా 2.8% డెంటన్ కౌంటీలో కట్టే ప్రాపర్టీ ట్యాక్స్. సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్గా 500K ఇంటికి కౌంట్ చేసి చూస్తే ఓకే క్లోజ్ టు $14,000 పర్ ఇయర్ అవుతుంది. ఓకే. $14,000 ఉట్టి ప్రాపర్టీ ట్యాక్స్. సో దీన్ని మంత్లీ డివైడ్ చేసుకుంటే ఓకే $1,167 పర్ మంత్. సో టోటల్గా $2,213 ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రేటు, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, హెచ్ఓఏ 121, ఇన్సూరెన్స్ 567, ప్రాపర్టీ ట్యాక్స్ 1167. టోటల్ కలిపితే $4,068 పర్ మంత్ పేమెంట్. ఓకే. 4,000 పేమెంట్ ఎందుకు అయిందంటే 500K ఇల్లుకు కూడా $4,068 పర్ మంత్ ఇక్కడ టెక్సాస్లో మంత్లీ పేమెంట్ కట్టాలి.